నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. 1 పాట్ రసం రైస్ అనమాట. రసం అంటే మన తెలుగు వారికి అందరికీ కూడా ఒక ఎమోషన్ లాంటిది కదా. తప్పకుండా రసంలో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. దాంతోపాటు ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటూ ఉంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. అదే వెర్షన్లో నేను ఇవాళ 1 పాట్ రసం రైస్ చూపిస్తున్నాను. ఇది ఈజీగా సూపర్ యమ్మీగా చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసుకొని తినేసేయచ్చు. కుక్కర్లో చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. రసం తింటున్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే మంచి రైస్ రెసిపీ కూడా మనము ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ ఉంటుందన్నమాట. సో ఈ రసం రైస్ ఎలా చేసుకోవాలి నేను ఈజీగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ముందుగా ఒక 2 కప్స్ అంతా రైస్ తీసుకున్నాను. మీరు ఏదైతే గ్లాస్ మెజర్మెంట్ కోసం తీసుకుంటారో ఎప్పుడు కూడా రైస్ కోసం అదే గ్లాస్తోని మీరు దీన్ని కొలిచి తీసుకోవచ్చు. 2 కప్స్ రైస్కి నేను ఇక్కడ ఒక 3/4 కప్ అంతా కందిపప్పుని తీసుకున్నాను. ఇలా ముందుగా బియ్యంని కందిపప్పుని మంచిగా వాటర్లో మంచిగా బాగా కడుక్కొని తీసుకోవాలి. ఒక 2 టైమ్స్ ఇలా మంచిగా 2 సార్లు బాగా కడుక్కొని తీసుకున్నాక ఇందులోనే మరికొన్ని వాటర్ పోసుకొని మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను మంచిగా వాష్ చేసుకొని తీసుకున్నాను బియ్యంని కందిపప్పుని. అలాగే ఇందులోకి ఇవన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ పోసుకొని చక్కగా నానబెట్టుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను. కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ 1 పాట్ రసం రైస్. సో నేను ఇక్కడ ముందుగా ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ అంతా నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం రైస్. ఇలా నెయ్యి నూనె బాగా వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర కాస్త చిట్పట్లాడాక కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ వల్ల టేస్ట్ సూపర్గా వస్తుంది. ఆ తర్వాత ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా దంచుకొని వేసుకున్నాను. సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్గా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని నేను ఇక్కడ వేసుకున్నాను. వీటిని అన్నిటిని కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా రెబ్బల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు మరీ సాఫ్ట్గా మగ్గేంత అవసరం లేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది. అలాగే ఇందులోకి కొన్ని నేను ఇక్కడ మిరియాలు వేస్తున్నాను. మిరియాల ఫ్లేవర్ కూడా ఇందులోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా టమాటా ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. మనం ఎలాగో కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత మంచిగా మగ్గిపోతాయి రైస్తో పాటు. ఆ తర్వాత చూసారు కదా మంచిగా ఇలా మనకు కొంచెం టమాటా మగ్గిపోయాక ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ అంత కారం వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు తీసుకునే బియ్యం కందిపప్పు క్వాంటిటీని చూసుకొని కారం వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి, 1 స్పూన్ అంత సాంబార్ పొడి వేస్తున్నాను. సాంబార్ పొడి వేయడం వల్ల సూపర్ యమ్మీగా ఉంటుంది ఈ రసం రైస్. ఆ తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత నేను ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా కూడా తీసేసి ఓన్లీ బియ్యం కందిపప్పుని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ మసాలాలు బియ్యంలో అంతా కూడా కలిసిపోయేలాగా ఇలా నెమ్మదిగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. బియ్యం కందిపప్పు ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 4 ఎక్కువ మనం వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది క్వాంటిటీ. నేను మీకు స్క్రీన్ మీద కరెక్ట్గా నేను క్వాంటిటీస్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి. ఆ తర్వాత వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా దాన్ని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత ఈ గ్యాప్లో నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకొని ఆ రసం అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా మంచిగా విజిల్స్ వచ్చేసాయి. ఆ తర్వాత ఇలా నేను మూత తీసేసాను. చూసారు కదా మంచిగా మనకు రసం రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా యమ్మీగా కరెక్ట్ కలర్ కూడా వచ్చేసింది. అసలు సూపర్ యమ్మీగా కనిపిస్తుంది కదా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనము చింతపండు రసంని ఇందులోకి వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 2-3 నిమిషాలు దీన్ని ఇలా పెడితే సరిపోతుందండి.
ఏంటి మంచిగా ఆ చింతపండు రసము అదంతా కూడా మంచిగా ఇదంతా కూడా పీల్చుకుని చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా ఈ రసం రైస్ అంతా కూడా కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ ఈజీగా మనకు రసం రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో అసలు. తప్పకుండా మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి, మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంతో పాటు చిప్స్ కానీ బూందీ కానీ దేంతోనైనా సర్వ్ చేసుకుంటూ తింటుంటే అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.